రాజకీయాలను చాలా మంది సీరియస్ గా తీసుకోరు. ఏదో వచ్చామా వెళ్ళామా అన్న రీతిలో ఉంటారు. అటువంటి నేతలకు పెద్ద ప్రాధాన్యం ఉండదు కూడా. అయితే వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక చాలా మంది చతికిల పడుతుంటారు. అటువంటి వారిలో సినీ నటి జయసుధ ఒకరు. దివంగత రాజశేఖర్ రెడ్డి పిలిచి మరీ ఆమెకు టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆమె సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేశారన్న మంచి పేరును దక్కించుకున్నారు. అయితే 2014లో రాష్ట్ర విభజనతో ఆమె రాజకీయాలకు దూరమయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే ఆమె పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఆమె తిరగని పార్టీ లేదు, చేరని పార్టీ లేదు. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. సహజ నటిగా పేరు, సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు జయసుధ. సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే ఆమె మనసు మళ్ళీ రాజకీయాల వైపు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి తిరిగి సినిమాల్లోకి వెళ్ళిపోయిన వారు ఇటువైపు రావడం చాలా అరుదు. చిరంజీవి లాంటి వారే ఒక రాజకీయాలకు ఒక నమస్కారం అని దండం పెట్టి తిరిగి సినిమాల్లోకి వెళ్ళిపోయారు. అటువంటిది 7-10 వయసులో ఉన్న జయసుధ మళ్ళీ పొలిటికల్ రీ ఎంట్రీ అంటే చాలా కష్టమే. పైగా చాలా పార్టీలను చూసిన ఆమె మరోసారి ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటనేది ప్రశ్న. బీజేపీలోనే ఉన్నా, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు జయసుధ. కానీ అంత యాక్టివ్గా లేరు. 2023 ఎన్నికల్లో సికింద్రాబాద్తో పాటు ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరు వినిపించింది. కానీ బీజేపీ హైకమాండ్ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆపై ఆమె బీజేపీ ప్రచారం చేసింది కూడా తక్కువే. ఆమె స్వస్థలం ఏపీ కాగా కృష్ణా జిల్లాలో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి పార్టీలో నేతలకు తక్కువేం కాదు. ఇప్పటికే అక్కడ ఉక్కపోతా ఉంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తన లక్ష్యం దగ్గర కావచ్చు అన్నది ఆమె ఆలోచన. ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సినీ గ్లామర్ లేదు. జయసుధను చేర్చుకుంటే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. త్వరలో ఆమె వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. కానీ ఎప్పటికీ పార్టీలు మారిన జయసుధతో పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని వైసీపీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.